ఈరోజు దేశవ్యాప్తంగా భక్త కనకదాసు యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు భక్త కనకదాసు యొక్క జయంతిని ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈయన ఒక యుగ పురుషుడు, కురవ కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు, అదేవిధంగా ఒక సైనికుడిగా, అదేవిధంగా ఎన్నో కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. మా కురవ కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా మేమంతా కూడా ఆరాధ్య ఈ దైవాన్ని కొలుస్తున్నాము. ఆయన అడుగుజాడలో నడుస్తాం. అదేవిధంగా మా కులం కూడా అత్యంత వెనకబడినటువంటి కులమైనటువంటి కురవ కులం. అయితే ముఖ్యంగా ప్రభుత్వాలు మారినా ఎన్నో మార్పులు రావాల్సినటువంటి అవసరాలు ఉన్నటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేమంతా కూడా అడిగితే ప్రభుత్వ లాంఛనాలతో తప్పనిసరిగా భక్త కనకదాసు యొక్క జయంతులు జరుపుదామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆయన ఆర్థిక సాయంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా భారీ మా కులము కూడా ఎక్కువ ఉన్నటువంటి కులం. మొన్ననే మీరు చూశారు వాల్మీకులు, అదేవిధంగా కురబ కులస్తులు కూడా ఈ జిల్లాలో ఎక్కువ ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా అన్ని రకాల ఆదుకోవడం కూడా జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా భక్త కనకదాసు యొక్క జయంతి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మేము గర్వపడుతున్నాం, గర్వ కారణం అని